హాయ్! హలో! నమస్తే అండి. ఈరోజు వీడియోలో నేను మీకు చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకునే సేమియా ఉప్మా రెసిపీ అయితే చూపించబోతున్నానండి. తక్కువ టైంలో 10 నిమిషాల్లో మనం బ్రేక్‌ఫాస్ట్‌లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఇందులో ఐరన్, జింక్ ఎక్కువగా ఉంటుంది సేమియాలో. ఇప్పుడు దీని ప్రిపరేషన్ కోసం ఒక కడాయి తీసుకొని అది వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి. వేసుకొని వీటిని ఒక 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇక్కడైతే నేను పావు కేజీ సేమియా తీసుకొని ఉప్మా చేస్తున్నానండి. దీనికి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేశాను. ఇక్కడ మనం పచ్చిమిరపకాయలు గానీ, ఎండుమిరపకాయలు గానీ, కారం గానీ ఏది యూజ్ చేయట్లేదండి. వాటికి బదులుగా క్యాప్సికమ్ వాడుతున్నాం. ఇలా చేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. ఆ తర్వాత ఉల్లిపాయలు, క్యాప్సికమ్ బాగా మగ్గిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు అనేది కంప్లీట్‌గా ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయొచ్చు. కానీ పసుపు వేస్తే కలర్ బాగా వచ్చి చిన్న పిల్లలు చూడడానికి బాగా కనిపిస్తుంది కాబట్టి ఇష్టంగా తింటారండి. చిన్న పిల్లలని కాదండి, ఎవ్వరైనా కూడా కలర్‌ఫుల్‌గా ఉంటే తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఇందులో సేమ్యా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ అంటే పావు కేజీ సేమ్యా తీసుకున్నానండి. సేమ్యా మొత్తం కూడా వేసి లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులో బాగా మరగబెట్టిన వాటర్‌ని వేసుకోండి. వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలండి. ఒక కప్పు సేమ్యా తీసుకుంటే ఒక కప్పు వాటర్ ఏసుకోండి. అంటే 1:1 రేషియో. 2 కప్స్‌కి సేమ్యా తీసుకుంటే 2 కప్స్ వాటర్ ఏసుకోండి. అంతకంటే ఎక్కువైతే అస్సలు వేసుకోకూడదండి. ఒక కప్పు సేమ్యాకి ఒక కప్పు వాటర్ అవి కూడా బాగా బాయిల్ అయిన వాటర్ వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ మొత్తం కూడా దగ్గర పడి సేమ్యా ఉడికేంత వరకు ఉడికించుకోండి. అంతే అండి, చాలా సింపుల్ యమ్మీ యమ్మీ టేస్టీగా ఉండే సేమ్యా ఉప్మా అనేది రెడీ అయిందండి. 10 నిమిషాల్లో. మీరు కావాలంటే కొంచెం లెమన్ జ్యూస్ పిండుకొని తినొచ్చు. సూపర్బ్ టేస్టీగా ఉంటుంది. వేడి మీద ఇలా కొంచెం ముద్దగా అయినట్టు కనిపిస్తుంది కానీ చల్లారితే అయితే పొడి పొడిగా సూపర్బ్‌గా ఉంటుంది.